ప్రముఖ గాయని కల్పన తన ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించడం కలకలం రేపింది. ఆమె హైదరాబాద్ నిజాంపేట్ రోడ్లో వర్టెక్స్ ఫ్రీ విలేజ్ గేటెడ్ కమ్యూనిటీలోని విల్లాలో నివాసం ఉంటున్నారు. గతంలో వివాహం అయినప్పటికీ విడాకులు తీసుకున్నారు. ఆమెకు 18 ఏళ్ల కుమార్తె ఉన్నారు. కేరళకు చెందిన వ్యాపారి ప్రసాద్ ప్రభాకర్ ను 2018లో వివాహం చేసుకున్నారు. వారిద్దరూ 5 ఏళ్లుగా నిజాంపేట్లోని విల్లాలో ఉంటున్నారు. 2 రోజుల క్రితం ఆమె భర్త చెన్నై వెళ్లారు. మంగళవారం సాయంత్రం భర్తకు ఫోన్ చేసి తాను అపస్మారక స్థితిలోకి వెళ్తున్నా అని కల్పన చెప్పారు. వెంటనే భర్త గేటెడ్ కమ్యూనిటీ కార్యదర్శికి ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆయన ఇంటికెళ్లి చూడగా ప్రధాన ద్వారం మూసేసి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి వెనుక వైపు ద్వారం బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే ఆమె అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే సమీపంలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. రాత్రి 9 గంటల తర్వాత కల్పన భర్త ప్రసాద్ ఆసుపత్రికి చేరుకున్నారు. తమ మధ్య గొడవలు లేవని ఆయన పోలీసులకు చెప్పినట్లు సమాచారం. పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. కల్పన నిద్రమాత్రలు ఎక్కువగా తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని పోలీసులు భావిస్తున్నారు. గాయని గీతా మాధురి, సునీత, శ్రీకృష్ణ తదితరులు ఆసుపత్రికి వెళ్లి కల్పన పరిస్థితిపై ఆరా తీశారు.